కరెంట్ లేదు. వెల్కమ్ బ్యాక్. రీసెంట్గా నేను కొన్ని ఎల్ఈడి బల్బ్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. అవి 2 చేశాను. అవి 150 ప్రైస్లో చేశాను అనమాట. అవి 5 days బ్యాక్ చేశాను. అయితే ఇది ఈరోజు అయితే వచ్చాయన్నమాట డెలివరీ. అయితే మీకు చూపిస్తాను అందులో ఏ కాంప్లైంట్స్ ఉన్నాయి ఏంటనేది, క్వాలిటీ ఎలా ఉంది అవన్నీ మీరు ఒకసారి చూడండి. మీకు ఒకవేళ నచ్చితే మీరు కూడా బై చేయండి. గ్యాస్ మనకి వచ్చే డెలివరీ ఇది అనమాట. ఫ్లిప్కార్ట్లో నీట్గా 2 బల్బ్స్ని ప్యాక్ చేశాడు అనమాట, చేసి పంపించాడు. మనం ఓపెన్ చేద్దాం లోపల ఏముందనేది. 5 days అయింది డెలివరీ అయ్యాడు, కానీ లో ప్రైస్ 12 watts అనమాట. నేను అవే 12 watts బయట అడిగాను, కొంచెం కాస్ట్ చెప్పాడు. దాని మీద ఓవరాల్ ట్యాక్స్ అనుకుంటా, కానీ నాకు ఈ బడ్జెట్లో ఇందులో బాగా నచ్చాయి. ఓరియంట్ బ్రాండ్ అనమాట. తొలి మనం వేరేది చేసామన్నమాట, వేరే బ్రాండ్ది. ఇది ఓరియంట్, మీరు చూడొచ్చు. ఇక్కడ హై గ్లో, ఇందులో 2 types ఉన్నాయి. 12 watt అండ్ 9 watt కూడా దొరుకుతుంది. బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు, చాలా బాగుందన్నమాట. కింద పడిన అంత బిగ్ ఏమీ లేదు. డిఫ్యూజర్ అనేది స్పియర్గా డిజైన్ చేశాడు బాగా. ఇంతకుముందు కంపేర్ చేస్తే ప్లాస్టిక్ లేదు, లోపల అల్యూమినియం కూడా వాడాడు అనమాట. ప్లాస్టిక్ బ్యాక్ సైడ్ డైరెక్ట్గా పుష్ అప్ అవ్వడానికి అనమాట. ఓరియంట్ బ్రాండ్ చూడొచ్చు మీరు. ఇక్కడ కింద పడింది ఒకసారి, ఏం కాలేదనమాట. తొలి పడిపోయేటప్పుడు అయితే క్యాప్లు వీడిపోయాయి అనమాట. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది దాంతో కంపేర్ చేస్తే. పనిగా మనం చెక్ చేద్దాం ఎలా ఉందో ఏంటనేది. చెక్ చేసి మీకు చూపిస్తాను. 12 watt అంటే గ్లో ఉంటుంది అనమాట. 6500కే లిమినియస్ అనమాట, అది బ్రైట్. దీంతో కంపేర్ చేస్తే 9 watt కొంచెం తక్కువ. నేను 9 watts 40 rupees ఈ రేంజ్లో తీసుకున్నాను. ఇదంతా కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ అనమాట. అంటే 150 అంటే మీరు చూడొచ్చు, 75 అలా అనుకుంటా, ఆ రేంజ్లో పడింది. గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.